హలో అండి. వెల్కమ్ టు తెలుగు యూపీఎస్సీ గురు. ఈరోజు మనము ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేయడానికి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాము. సో, 19థ్ జూన్ రోజు కరెంట్ అఫైర్స్‌కి రిలేటెడ్ అలాగే మనకి ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను. ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్. సో, చూద్దాము. ఫస్ట్ క్వెషన్ కన్సిడర్ ద ఫాలోయింగ్ రివర్స్. ఇక్కడ కొన్ని రివర్స్ ఇచ్చారు. విచ్ ఆఫ్ ద అబవ్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ గోదావరి అంటున్నారు. ఇది మనకి 2015లో వచ్చిన క్వెషన్ అండి. రైట్? సో, గోదావరి గురించి ఇప్పుడు ఎందుకిచ్చానో ట్రిబ్యూటరీస్ వచ్చేసి మనకి బనకచర్ల గురించి న్యూస్‌లో వచ్చింది కదా! కరెంట్ అఫైర్స్‌లో. సో, మీకు దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండటం ఇంపార్టెంట్. రైట్? ట్రిబ్యూటరీస్ ఏవేవి? ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు కదా! ఒక్కసారి వీడియో పాజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి మీరు ట్రై చేయండి. ఓకే. సో, వంశధార, ఇంద్రావతి, ప్రాణహిత, పెన్నార్ వీటిల్లో ఏవి గోదావరి యొక్క ట్రిబ్యూటరీస్? సో, ఆన్సర్ ఏంటో చూద్దాము. ఇట్ ఈస్ డి. 2 అండ్ 3 మాత్రమే. ఇంద్రావతి అండ్ ప్రాణహిత అన్నమాట. ఓకే. వంశధార కాదు, పెన్నార్ కూడా కాదు. ఓకే. నౌ నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోదాము. విత్ రెఫరెన్స్ టు ద అబ్రహం అకార్డ్స్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. అబ్రహం అకార్డ్స్ అంటే ఏంటి? రైట్? దానికి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏవి కరెక్ట్ అన్నది మనము ఇక్కడ ఫైండ్ ఔట్ చేయాలన్నమాట. రైట్? సో, అబ్రహం అకార్డ్స్ గురించి ఎందుకు ఈ క్వెషన్ ఇచ్చాను అంటే మనకి ఇజ్రాయెల్‌కి, ఇరాన్‌కి మధ్యన టెన్షన్స్ పెరుగుతున్నాయి కదా! వార్ జరుగుతోంది కదా! సో, దాని గురించని ఏ కంట్రీకి అంటే తను కంట్రీస్‌తో డీల్స్ సైన్ చేసుకున్నారు. ఎవరి మధ్యన పీస్ ఉంది. ఇవన్నీ తెలుసుకోవడం కోసం. ఓకే. సో, ద అకార్డ్స్ ఆర్ అ సీరీస్ ఆఫ్ నార్మలైజేషన్ అగ్రీమెంట్స్ బిట్వీన్ ఇజ్రాయెల్, యూఏఈ, సుడాన్ అండ్ బహ్రెయిన్ ఓన్లీ. చూడండి ఎప్పుడన్నా కూడా యూపీఎస్‌సి, సీఎస్‌సి ప్రిలిమ్స్‌లో మనకి ఇలాంటి టర్మ్స్ ఇచ్చారు అంటే మీరు పర్టిక్యులర్‌గా నాలెడ్జ్ ఉంది. నాకు తెలుసు. అవును అంటే మాత్రమే అది మీరు ఆన్సర్ చేయండి. ఓకే. ఎందుకంటే చాలా క్వెషన్స్ ఎలా వస్తాయంటే ఎప్పుడైతే ఇక్కడ ఓన్లీ అని ఇస్తున్నారో ఏదో ఒకటి ఎక్స్‌క్లూడ్ చేసి ఉంటారు వాళ్ళు డెఫినిట్‌గా. రైట్? లేదు అంటే సమ్‌టైమ్స్ ఏమవుతుంది కరెక్ట్‌గానే ఇస్తారనమాట. ట్రిక్కీ మనం చెప్పలేం కదా! సో, మాక్సిమం టైమ్స్ ఎప్పుడన్నా ఇలాగ ఒక స్టేట్మెంట్ ఇచ్చి లాస్ట్‌కి ఓన్లీ అని ఇచ్చారు అంటే డెఫినిట్‌గా ఆ స్టేట్మెంట్ రాంగ్ అని అర్థం. ఓకే. యెస్. సో, ఇక్కడ చూడండి ఇజ్రాయెల్, యూఏఈ, సుడాన్ అండ్ బహ్రెయిన్ ఓన్లీ అంటున్నారు. ద అబ్రహం అకార్డ్స్ వర్ మీడియేటెడ్ బై ద యునైటెడ్ నేషన్స్. ఎవరు మీడియేట్ చేశారు అంటున్నారు? యునైటెడ్ నేషన్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ బహ్రెయిన్ వర్ అమంగ్ ద ఫస్ట్ కంట్రీస్ టు సైన్ ద అకార్డ్స్ అంటున్నారు. రైట్? సో, ఒక నిమిషం వీడియో పాజ్ చేయండి. ఏది కరెక్ట్ ఆన్సరో మీరు సెలెక్ట్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా! ఇక్కడ ఓన్లీ ఉంది అంటే ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చదవాలి. నాలెడ్జ్ ఉంది అంటేనే ఆన్సర్ ఇయ్యండి. రైట్? ఇక్కడ మొరొకో కూడా కంట్రీ ఉందండి. ఓకే. ఇందులో ఇజ్రాయెల్, యూఏఈ, సుడాన్, బహ్రెయిన్ అండ్ మొరొకో. ఓకే. సెకండ్ వన్ చూడండి. దీస్ వర్ మీడియేటెడ్ బై యునైటెడ్ నేషన్స్ అన్నారు. కాదండి. ఇట్ ఈస్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్. ఓకే. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అండ్ బహ్రెయిన్ దీస్ వర్ అమంగ్ ద ఫస్ట్ కంట్రీస్. అమంగ్ ద ఫస్ట్ కంట్రీస్. ఇట్స్ ఎ జనరలైజ్డ్ స్టేట్మెంట్. రైట్? సో, ఇది కూడా కరెక్టేనండి. దీస్ ఆర్ అమంగ్ ద ఫస్ట్ కంట్రీస్. ఓకే. టు సైన్ ద అకార్డ్. ఓకే. సో, మనకి ఫస్ట్ అండ్ సెకండ్ తప్పు. థర్డ్ ఆప్షన్ ఒక్కటే కరెక్ట్. రైట్? సో, సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాము. విత్ రెఫరెన్స్ టు క్వాడ్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. క్వాడ్ మనకి దానికి సంబంధించి స్టేట్మెంట్స్ ఇచ్చారు. వీటిలో ఏది కరెక్ట్ అన్నది మనము ఐడెంటిఫై చేయాలి. రైట్? ఇండోనేషియా ఈస్ వన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ క్వాడ్ అంటున్నారు. Its purpose is to keep the strategic sea routes in the Indo-Pacific free of any military or political influence. ఇండో పెసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో అక్కడ మన సీ రూట్స్ ఉంటాయి కదా! వీటిని మిలిటరీ ఆర్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ లేకుండా ఉండే విధంగా చూసుకోవడమే దీని పర్పస్ అంటున్నారు. రైట్? ఇట్ ఆఫర్స్ ఆల్టర్‌నేటివ్ డెట్ ఫైనాన్సింగ్ ఫర్ నేషన్స్ ఇన్ ద ఇండో పెసిఫిక్ రీజియన్ అంటున్నారు. ఇదొచ్చేసి మనకి ఇట్ ఈస్ లుకింగ్ ఎట్ ద స్ట్రాటజిక్ సీ రూట్స్. మళ్ళీ ఏమంటున్నారు ఇక్కడ డెట్ ఫైనాన్సింగ్ కూడా ఆఫర్ చేస్తుంది అనేసి అంటున్నారు. రైట్? సో, ఒక్కసారి ఆలోచించండి. వీడియో పాజ్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడానికి చూడండి. ఓకే. ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా! ఇది తప్పండి. ఇండోనేషియా పార్ట్ కాదు. ఓకే. ఇది వచ్చేసి మనకి ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్ అండ్ ది యూఎస్ఏ. ఇవి మాత్రమే ఇందులో మెంబర్స్ అన్నమాట. ఓకే. తర్వాత సెకండ్ పాయింట్ ఏమంటున్నారు? స్ట్రాటజిక్ సీ రూట్స్‌ని సేఫ్‌గా పెట్టడమే దీని పని. రైట్? దేని నుంచి? మిలిటరీ ఆర్ పొలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ నుంచి ఫ్రీగా దీన్ని పెట్టాలన్నమాట.
ఇది ఏ రీజియన్‌లో ఉంది? ఇండో పసిఫిక్ రీజియన్‌లో ఉంది. రైట్? సో, సెకండ్ పాయింట్ ఈస్ కరెక్ట్. యాక్చువల్‌గా ఈ క్వెషన్ గనక మనకెక్కువ నాలెడ్జ్ లేదు క్వాడ్ మీద అంటే ఖచ్చితంగా చాలామంది థర్డ్ ఆప్షన్ రాంగ్ అని అనుకుంటారు. కానీ కాదండి. క్వాడ్ వచ్చేసి ఆల్టర్‌నేటివ్ డెట్ ఫైనాన్సింగ్ అనేది ఆఫర్ చేస్తుంది. ఏ నేషన్స్‌కి? ఓన్లీ ఇండో పసిఫిక్‌లో ఉన్న మీరు ఎన్ని ఆన్సర్స్ కరెక్ట్‌గా చెప్పగలిగారో ఒకసారి కామెంట్‌లో పెట్టండి. ఇఫ్ యూ ఆర్ లైకింగ్ ద వీడియో ప్లీజ్ డూ లైక్. అండ్ మీ వాళ్ళు ఇంకెవరైనా ప్రిపేర్ అవుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నారు అంటే షేర్ చేసుకోండి వాళ్ళతో కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. ఆల్ ది బెస్ట్.